వీకెండ్ ఏమైనా ప్లాన్ చేసావా? ప్లాన్ చేశాను కానీ ముందు ఆ బట్టలు తీసుకెళ్ళి అమీర్పేటలో ఇచ్చేసిరా. నేను డ్రెస్ తో పాటు బొమ్మను కార్లో పెట్టేస్తాను. మేడం ఈ డ్రెస్ ట్రై చేయండి. ఓకే. ఎవడో గానీ బొమ్మతో సహా కొనేసుకున్నాడు పిచ్చోడు. ఇదొకటి. వాడు లేడీస్ ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే కేసుకి బలం దొరుకుతుంది. ఇప్పుడు కానీ మీరు తొందరపడ్డారనుకోండి అనవసరంగా మన కష్టం అంతా వృధా అయిపోతుంది. చూస్తుంటే నాకు వాంతి వస్తుంది. నేను భరించలేను, నువ్వే భరించు. అమ్మయ్య వచ్చేసింది. బరే బొమ్మరా బాబు. ఏంటిదిరా? పోయినసారి మీ దగ్గర తాకట్టు పెట్టాను. ఇంతేనా సార్? తీసుకో ఏదో కోటి. ఓన్లీ సార్ ఇయ్యండి సార్. ఇవాళ ఏమిట్రా ఎఫెక్ట్? మెడ డిఫెక్ట్ రా. సరే కూర్చో. రే మొన్న తల మాసిన వాడు మెడ పట్టి తాకట్టు పెట్టాడు కదా, అది పట్ట. అలాగే అయ్యా. ఇదిగో సంతకం పెట్టు. రోజుకి 50 రూపాయల. నీకుండేది ఒక రోజే కదరా, పెట్టే. నేను సంతకం పెడతాను గాని మన కొడుకులు మనకు మోటార్ సైకిల్ ఇండెంట్ పెట్టడానికి వస్తున్నారు. మోటార్ సైకిళ్ళా? ఏంట్రా? నాన్న అది చిన్న విషయం మాట్లాడుతుంది. చెప్పండి. అది ఒక్క నిమిషం. హలో, ఏంటి డిగ్రీ చదువుతున్నా నీ కొడుక్కి కొత్త మోటార్ సైకిల్ లోన్ కావాలా? ఎందుకో? అమ్మాయిలకి సైట్ లేదు. నిన్నగాక మొన్న ట్యాంక్ బండ్ మీద కొత్త మోటార్ సైకిల్ తో గుద్దుకుని చచ్చిపోలేదా కుర్రాడు? అంటే నీ సొంత సొమ్ముతో సొంత కొడుకుని చేతిలో చంపుకుంటావు అనమాట. ఇదే నా కొడుకు అయితేనా, నా కొడుకు తోలొచ్చి మోటార్ సైకిల్ సీట్ కవర్ గా కుట్టేవాడిని. బాబు మదన్, మీ నాన్ననేదో అడుగుతాను. అది మోటార్. ముందు చదువుకు సావని చెప్పు, ఆ తర్వాత మోటార్లు సైకిళ్ళు. పెట్టే ఫోన్. ఏం కావాలి నాన్న? అది సైకిల్ నాన్న. అయ్యా లాస్ట్ ఇయర్ ఎవడో సైకిల్ తాకట్టు పెట్టాడు కదా, దాన్ని శుభ్రంగా ఓవరాలింగ్ చేయించి వీళ్ళకి ఇచ్చేయి, తొక్కుకుంటారు. ఇద్దరున్నారు, 2 సైకిళ్ళు ఇప్పించరా? వాళ్ళు కూడా మళ్ళాగే ఫ్రెండ్స్ కదరా, డబల్స్ వెళ్తారు. వెళ్ళండి నాన్న. రే మొత్తానికి వాడు ఎవడో సమయానికి మోటార్ సైకిల్ లోన్ గురించి ఫోన్ చేసాడు రా. ఓనా నీ పాడే, సిమ్ కార్డు లేని ఫోన్లు కూడా తాకట్టు పెడతారు నాన్న. అంటే నీకు నువ్వే ఫోన్ చేసుకుని వాళ్ళకి స్ట్రోక్ ఇచ్చావన్నమాట. సదుపాయంగానే ఉంది. కూర్చోండి. ఎంత గౌరవంగా నేర్పుతున్నారు మాస్టర్. థ్యాంక్ యూ. వీళ్ళు ఇలా పెట్టాలి, అలా. అలా. ఇంకా నేను కొట్టుకుంటానండి, మీరు వెళ్ళండి. సరే. ఏమిటా చెప్పుడు? టైపు చప్పుడు కాదు, టేబుల్ చప్పుడు. బాబ్జీ ఎప్పుడు చేరా? ఇప్పుడే. నిజంగా టైప్ నేర్చుకోవడానికేనా? కాదు, నిజంగా నీకోసమే చేరాను. ఇప్పుడు మా నాన్న వస్తాడు, చూస్తే కొంప మునుగుతుంది. ఏమిటి వయసులో మీ నాన్న టైపు కూడా నేర్చుకుంటున్నాడా? కాదు, నన్ను దిగబెట్టి వెళ్ళాడు. ఇంకా అరగంటలో వస్తాడు. అరగంటలో వచ్చేయాలా? మీ నాన్న అసలు మనిషేనా? చూడు భాగ్యం, పవిత్రమైన ప్రేమకి ఎన్ని ఆటంకాలు. ఇదిగో బాబ్జీ, ఆ నల్లచీరమ్మాయి మనకేసే చూస్తుంది. నువ్వు అలా తిరుగు. ఏమిటో నాకు కొత్తగా ఉంది. ఏమిటది? అదే టక్ టక్ టక్. నాకు నేర్పవా నువ్వు? ఉండు. ఏది
చెయ్యి. ఈ వేలు ఇక్కడ. అబ్బా నీ చేతులు వదిలే పుట్టి కొంచెం దగ్గరికి రా. ఈ వేలు ఇక్కడ, ఈ వేలు ఇక్కడ, ఇక్కడ ఇక్కడ, ఇలా 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 ఇలా. ఇప్పుడు చదువుకో. ఐ లవ్ యూ. ఐ టు లవ్. I dismiss both of you. Why dismiss? I paid 10 rupees. Shut up and get out. ఏదో పొరపాటు జరిగిపోయిందండి. అందుకే మా పొరపాటు దిద్దుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మా ఇన్స్టిట్యూట్ పరువు అయిపోతుంది. ఇటువంటి ఇన్స్టిట్యూట్లు 150 ఉన్నాయి. మా పేపర్ బట్టి ఓహో కమా సరే మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా నాయన? తయారవడే కాదండి, ఏమైనా సైన్స్ లో డిస్మిస్ అవ్వడం అన్నీ అయిపోయాయి. తీసుకెళ్ళి మీ అమ్మాయిని. ఎందుకయ్యా మమ్మల్ని ఇలాగ ఏడిపిస్తావు? మనిషికో మాట అన్నాం, బుద్ధి లేదు. ఇలా అయితే మీ నాన్నగారు చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, నేను చెప్పలేక వస్తున్నాను. మీరైనా కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి. కొత్త మామగారు నీకు చదువు వద్దు, టైపు వద్దు, వంటింట్లో పడి ఎడుతూ కానీ పుట్టుకో సంచి పుట్టుకో ఎందుకులే. గేటేసుందిరా. రాజు 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 నేను సీను వచ్చాం. వచ్చారా? ఎవరు రావట్లేదురా. అయితే గోడ దూకి వెళ్ళిపోదామా? బలివడివే, గోడ దూకితే మనం దొంగోళ్ళు అనుకుంటారా? మరి ఎలాగరా? గేట్ దూకేసి వెళ్ళిపోదాం. బలి ఐడియా ఇచ్చారా? ఇదిగో గేట్ ఎక్కి పట్టుకో. ఇలాగిచ్చి జాగ్రత్త, కింద పడేకు. అందరికి ఎక్కిరా. కుక్క కట్టేసింటే పోయి పడతావేట్రా? అరే శివ, సీను మీరా? వసేదను నువ్వటే. ఒరే శివ, మన తనురా. అదే చూస్తున్నాను రా. ముందా పనిస్పెండేటివ్. జాగ్రత్త, ఎంతో కష్టపడి పట్టుకొచ్చాను. లోపలికి రండి. పండు బాగా పండినట్టుంది, మంచి వాసన వస్తోంది. మన ఊరి పనసపండు చూసి ఎన్నాళ్ళైందో. రాజు ఇంట్లో లేడా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం వచ్చేస్తాడు. మంచినీళ్ళు తాగండి. అవును, గేట్ వేసింది కదా, ఎలా వచ్చారు? గేట్ దూకేసాం. చిన్నప్పటి నుంచి అలవాటే కదా. ఇన్నేళ్ళైనా మీరిద్దరు ఏం మారలేదు. అది సరే, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికే? రావటం కాదు, ఇక్కడే ఉంటున్నాను. రాజు నా కష్టాలు చూసి నాకు ఇంట్లో పనిప్పించాడు. నువ్వు ఇక్కడ ఉన్నావని ఒక ఉత్తరముఖ రాస్తే మన ఊరోళ్ళంతా ఎంత సంతోషిస్తారో తెలుసా నీకు? కష్టాలకు కాయలేక నువ్వు ఎప్పుడో చచ్చిపోయి ఉంటావు అనుకున్నారే. నిన్ను చూసేదాకా మేము అలాగే అనుకున్నాం. అయ్యో, 2 గంటలైంది. స్కూల్ వదిలేస్తారు. నేను స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకొస్తాను. ఒరే, అన్నం వండేశాను, పెట్టుకుని తినండి. రే రే, ఇల్లు జాగ్రత్త, తలుపేసుకోండి. నువ్వు వెళ్ళు. సోతబెట్టి వెళ్ళరా. వెళ్ళొచ్చుగా. దెప్ప పగిలిపోతే వెళ్ళు. నువ్వు మానవరా. తిండిపోతే అదవా, తొందరగా రారా, ఆకలేస్తుంది. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నారా అని అడిగితే ఏం చెప్పనండి. బాగుండబట్టే రోడ్డు మీకు వచ్చాను, స్కూటర్ ఎక్కాను, ఇక్కడ దిగాను, బాగుండి లోపల పంపించాను. అసలు నాకు తెలియ అడుగుతాను, ప్రతివారు కనపడగానే బాగున్నారా అని అడుగుతారు. బాగుండబోతే హాస్పిటల్ పోతాం కానీ బండ్రా ఇలా బజార్లో తిరుగుతాను. చెప్పండి చెప్పండి, ఏమిటలా కన్ఫ్యూజ్ అవుతారు? మీరు టీచర్లు కదా, 4 ముఖ్యమైన పాయింట్స్ సూటిగా అడుగుతాను, జవాబు చెప్పండి. మీరు నాకేదో మాట చెడ్డ చేయకు. నేను ఒకటే అడుగుతాను, మీరు నన్ను బాగున్నారా అని అడిగారు. బాగున్నారా అంటే అర్థం ఏమిటో చెప్పండి చెప్పండి. నా మాత్రం పాయింట్ వచ్చేయాలి, నష్టం ఉండకూడదు. డీటెయిల్ గా మాట్లాడితే నాకు బోరు, సుత్తు కొడితే నాకు అసహ్యం. నేను ఎంత బిస్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరెంత బిస్గా నాకు జవాబు చెప్పాలి. నేను ఎంత షార్ప్ గా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరెంత షార్ప్ గా నాకు జవాబు చెప్పాలి. షార్ప్నెస్ ఇస్ మెయిన్. చెప్పండి, నాకు టైం లేదండి. మీరు నన్ను బాగున్నారా అని అడిగారు. జీవితంలో ఇంకెవరిని బాగున్నారా అని అడగను, వదిలిపెట్టండి. సూటిగా బాగున్నారా అన్న దానికి పాయింట్ మాట్లాడితే విసిగించేస్తారేమిటండి? ఆయన ఎవరండి బాబు? బాగున్నారా అని అడిగితే అరగంట సేపు వాయించి అసలు విషయం చెప్పలేదు. అదేనండి అతను ప్రత్యేకత. ఇంత వాగుతుంటాడు, ఆయన ఎక్కడ పనిచేస్తుంటాడండి?
పాప డాక్టర్, లేడీ డాక్టర్, ఆమె కాలికి సిమెంట్ కట్టి కడితే బెటర్ అనుకుంటాను. ఆ సంగతి మేము చూసుకుంటాం. డాక్టర్ వెంటనే ఇతను బయట పంపించండి, లేకపోతే నాకు బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది. డాక్టర్ చెప్పడం మర్చిపోయాను, ఆమెకి బ్లడ్ ప్రెషర్ కూడా ఉండట. నిజంగా? కాస్త షుగర్ కూడా ఉందనుకుంటాను. డాక్టర్, లేడీ డాక్టర్, మూతికి దెబ్బ తగిలింది కదా, మూతి పళ్ళు ఏమన్నా రాలేమో. ముక్కు పగిలిపోతుంది. డాక్టర్, లేడీ డాక్టర్, ముక్కు పగిలిపోయిందట, ఏమైనా ఫ్రాక్చర్ అయిందేమో పాపం. సార్ సారీ సార్, లేడీ డాక్టర్, మీరు ఇక్కడే ఉంటే ఆవిడకి పిచ్చి పడుతుంది, ఆవిడ పిచ్చి చూసి నాకు పిచ్చి పడుతుంది, మా ఇద్దరిని చూసి మీకేం పడుతుందో. అయితే వస్తాను బేబీ, నాకు ఖాళీ ఉన్నప్పుడు ఇలా వచ్చి కనిపిస్తుంటాను, నువ్వేం అనుకోవద్దు, వస్తాను. అరే అంత కోపం ఎందుకు, తగబెట్టుకోవద్దు, నేను వస్తాను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా, మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం